ఫస్ట్ టైం నేను చూసింది పక్కన కూర్చోబెట్టాను. అప్పటి నుంచి మన జర్నీ ఉంది. జస్ట్ ఇంట్రడక్షన్ చేస్తాను. కుటుంబానికి మా కుటుంబానికి చాలా పాత సంబంధాలు. కావ్య గారు ఇతరానికి చాలా ఆప్తుడు అవసరం. ఆయన రైల్వే ఉన్నారు కాబట్టి ఆ విధంగా పెద్దలకు రాజకీయంగా ఇంట్లో దాంతో పాటు ముందు కూడా శుభాలు ఒకటి బాగున్నాయి. కొద్దిగా ఈ గ్యాప్ 10 ఏళ్ళు గ్యాప్ వచ్చి కాబట్టి కొద్దిగా నేను రైల్వే మంత్రి కూడా బాగా తెలుసుకున్నాం. 10 ఏళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా దూరంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింటే మిస్తుంది నాగరితో మాట్లాడడం మాట్లాడి సపోర్ట్ చేయబడితే ఇంతకు జరిగి 1 month బిజీగా ఉన్నాడు. గోవాకు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాం. నాకు కూడా బిజీగా ఉంటే ఆయన బిజీగా వెళ్ళిపోయి ఇప్పుడు కొన్ని టైం వచ్చేవాటి కలిసిపోయాడు. నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సహకారం ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబాలతో నమ్మడం కానీ వచ్చిన కుటుంబాలు కానీ నన్ను నమ్ముకోలేదు తప్పకుండా అనుకుంటాను. తప్పకుండా తెలుస్తా అవుతా మళ్ళీ వస్తుంది. మనం ఎంత ముందుకు పోవాలి ఎన్నికల్ని ఆ విషయాలు మాట్లాడుకొని తప్పకుండా ఎప్పుడు చిరకాలంగా కలిసి మా కుటుంబాలు ముందుకు పోతాం. అంటే ఈ కుటుంబం ఎస్పెషల్లీ అన్ని కాలం వరకు ముఖ్యంగా కొద్దిగా దూరం ఉన్నా కాబట్టి కలిసిపోయాం. ఇప్పుడు అదే కాదు ఎప్పుడైతే కలిసి అదే ముందు పోతాం. రాజకీయంగా అన్నింటిలో కానీ తప్పకుండా నేను సోదరులు కానీ 5 ఉన్నాయి కాబట్టి చాలా మంది తప్పకుండా విజయవాడు ఏం చేయాలి ఆరోగ్యంగా కాపాడుకోవాలి అని ఇంకా పదవులు కానీ ఉంది. ఇవన్నీ కూర్చొని మాట్లాడే విషయం కాదు. తర్వాత మాట్లాడుకొని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. తప్పకుండా మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే గోవిందా కూడా మనస్ఫూర్తిగా పడిస్తున్నాను. తర్వాత మిమ్మల్ని కలిసి డిస్కస్ చేస్తూ May 8, 2024 డోన్లో మా సభ్యులంలో ఉన్నాం. మేము నా పేరు చెప్పనక్కర్లేదు, అయినా చెప్తాను. మరి గోవిందరాజు మా సభ్యులానికి ఇవాళ డోన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీ అలయన్స్లో భాగంగా పోటీ చేస్తున్న పెద్దలు గౌరవనీయులు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, మా బంధువుతో సమానమైన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీ అందరికీ తెలుసు, May 13 ఈ నెల శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. దీనిలో భాగంగానే నాకు 5వ తారీఖున మా సమావేశంలో నన్ను సపోర్ట్ అడగడం జరిగింది. నేను తప్పనిసరిగా చేస్తానన్నా అన్నాను. మాకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భేదభావాలు కానీ తారతమ్యాలు కానీ అంతరాయాలు కానీ లేవు. కాకపోతే మధ్యలో ఒక 2 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడో కోడుమూరు లేదంటే ఇంకో చోట ఎక్కడో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డోన్లో మేము ఎక్కువగా కలిసిమెలిసి పనిచేయలేకపోయాము. ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం